క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. రండి, మరొక శ్రేష్టమైన అవకాశం దేవుడు మనకు దయచేశాడు. ఈ ఉపవాస ప్రార్థనలో గత కొన్ని దినముల నుండి మనము యెరూషలేము యొక్క గుమ్మముల గురించి మనము అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఇక మనము దాదాపు గత పాఠములలో మనం 8 గుమ్మాల వరకు నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ మనం రండి అదే మిగిలిన 4 గుమ్మాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి కాలం కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభు మేము చేరవచ్చి ఉంటుండగా యెరూషలేము యొక్క ప్రభా గుమ్మముల గురించి మేము నేర్చుకుంటుండగా మా ఆత్మీయ స్థితికి అది సాదృశ్యంగా ఉన్నవని, మా ఆత్మీయ ఎదుగుదలకు నాయన నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచే నీ వర్తమానాల కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు కూడా ఉపవాస ప్రార్థనలు మీరు మాకు తోడుగా ఉండండి. ఆయా ప్రాంతంలో ఉండి ప్రభా నీ మాటలు వింటున్న బిడ్డలను చేరి వచ్చిన సంఘము నీ కృపలు జ్ఞాపకపరుచుకున్నామని ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డ అక్కర్లు అవసరతలు మీరు తీర్చి బలమైన సాక్షులుగా సాధనాలుగా నిలబెట్టుకున్నామని, మరి విశేషంగా ప్రభు ఎగ్జామ్స్ కొరకు ప్రభు బిడ్డలు సిద్ధపడి ఉంటుండగా నాయన 10th క్లాస్ వాళ్ళ కొరకు, ఇంటర్మీడియట్ కొరకు ప్రభా, డిగ్రీ బిడ్డల కొరకు నాయన, ఇంజనీరింగ్ వాళ్ళ కొరకు తండ్రి, మెయిన్స్ కొరకు ప్రభా తండ్రి, ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు నాయన, ప్రత్యేకంగా రానున్న ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటి కొరకు మా బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాం. ఆయా ప్రాంతాల నుండి ప్రభా ప్రార్థన అవసరతలు పంపిన బిడ్డలందరి కొరకు నాయన, వారి అక్కర్ల కొరకు, వారి అవసరతల కొరకు, వారి ప్రార్థనల కొరకు ప్రత్యేకంగా ప్రభా నీ సన్నిధిలో మేము తీసుకువస్తుంటున్నాం. ప్రతి ప్రార్థనకు మీరు జవాబును మీరు అనుగ్రహింపచేసి బిడ్డల పట్ల మంచి విజయాన్ని మీరు అనుగ్రహింపచేయండి. హాస్టల్స్ కొరకు, రెసిడెన్షియల్స్ కొరకు ప్రభా బిడ్డలు ఎంతమంది అయితే ప్రయత్నిస్తున్నారో ప్రభా ఆ సీట్లు ప్రభా ఆయా గవర్నమెంట్ తండ్రి నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. బిడ్డలకు మరి ముఖ్యంగా హాస్టల్ ఫెసిలిటీ దొరుకుటకు మీరు సహాయం చేయండి. చాలా భారభరితమైన బిడ్డల చదువులు ప్రభా భారమైపోయినవి, ఫీజులు భారమైపోయినవి ప్రభా. బిడ్డల ఆర్థిక పరిస్థితిని మీరు చక్కదిద్దండి, ఆయన కృప చూపించండి. మరి ముఖ్యంగా ఈ ఫిబ్రవరిలోనే ప్రభా మేము ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న తరుణంలో ఏ బిడ్డలకు నైనా ఈ ఎండల వల్ల ఎలాంటి తండ్రి నష్టం, ఇబ్బంది, అనారోగ్యం వాటిల్లకుండా నువ్వు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకంగా సంఘంలో ఉన్న బిడ్డ, చిన్న బిడ్డ నిత్యాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాం. బిడ్డను మీరు దర్శించండి, మీరు ముట్టండి, బాగు చేయండి ప్రభా, స్వస్థతనివ్వండి. నీవు ఒక్కడివి నమ్మదగిన దేవుడు అయినా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపించండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగించుకుంటూ అయ్యా ఈ సంఘమును మరి ముఖ్యంగా నీ బిడ్డలను నీకు ఇష్టమైన రీతిలో ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని
ప్రతి ఒక్కరిని విశ్వాస జీవితంలో స్థిరులుగా నిలబెట్టి నీ రాజ్య విస్తరణ కొరకు బలమైన సాక్షులుగా, సాధనములుగా మీరు వాడుకోనమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పెద్దగా చెప్దామండి. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చివరిగా మనము ఈ యెరూషలేము యొక్క గుమ్మముల గురించి గత పాఠములలో మనం నేర్చుకుంటున్నాం. ఇది గత పాఠము తరువాయి భాగం. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ చివరిగా ఈరోజు మనం ఆ మిగిలిన గుమ్మములు ఏదైతే ఉన్నాయో వాటిని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మీకు గుర్తుందా, యెరూషలేము కొరకు ప్రార్థించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెరూషలేమును ప్రేమించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెరూషలేము యొక్క వైభవం కొరకు మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం యెరూషలేము వైపు చూస్తూ ఆ యెరూషలేము కొరకు మనం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. దాని వైభవాన్ని, దాని విశిష్టతను మనం గత పాఠాలలో నేర్చుకుంటూ వచ్చాం. ఈ యెరూషలేము చుట్టూ ప్రాకారాలు, ఆ ప్రాకారములకు 12 గుమ్మాలు. ఆ 12 గుమ్మములలో దాదాపు మనము 8 గుమ్మాల గురించి మనం నేర్చుకున్నాం. గుర్తుందా మీకు? మొట్టమొదటి గుమ్మం గొర్రెల గుమ్మం. ఇది దేనికి సాదృశ్యమైనది? గొర్రెల గుమ్మం రక్షణకు సాదృశ్యమైనది. విశ్వాసి జీవితంలో రక్షణ చాలా అవసరం. ఇక వెరీ నెక్స్ట్ మత్స్యపు గుమ్మం, ఫిష్ గేట్ అని చూసాం. ఇది దేనికి సాదృశ్యమైనది? రక్షించబడిన వ్యక్తి ఆత్మల సంపాదించాలి. తెసలోనిక సంఘం వారి జీవితాలను మాదిరిగా పెట్టుకుని అనేకులను సంపాదించారు. కాబట్టి ఈ రెండవ గేటు ఆత్మల సంపాదనకు సూచనగా ఉండింది. తర్వాత మూడవది పాత గుమ్మం చూసాం. ఏంటండి పాత గుమ్మం? అంటే సత్యవాక్యం. ఇది దేనికి సాదృశ్యమైందంటే సత్యవాక్యం కొరకు ఉండాలి. ఈనాడు చాలా తప్పుడు బోధలు, కల్పితమైనది. మనం తప్పుడు బోధలని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము చెప్పే వాక్యమే కరెక్ట్ అంటున్నారు. ఓకే, అందరూ చెప్పేది కరెక్ట్ అవుతే మరి ఇన్ని సంఘాలు ఇన్ని బోధలు ఎందుకు వినబడుతున్నాయి? తెలుసా మీకు ఒక రహస్యం చెప్తాను ఈరోజు. మీకు బైబిల్ చదివే టైం లేదు. మనుషుల మాటలు మీరు నమ్ముతున్నారు కానీ వాక్యం ఏం చెప్తుందో నమ్మట్లే, తెలుసుకోలేకపోతున్నారు. అందుకే తప్పుడు బోధల వైపు ఈజీగా మీరు వెళ్ళిపోతున్నారు. వింటున్నారు దేవుడు? కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ బోధను పరీక్షించండి. ప్రతి బోధను మీరు పరీక్షించండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఈనాడు సత్యానికి మనుషులు చెవినివ్వడంలా కల్పనా కథల వైపుకు. ఈనాడు చర్చెస్ ఏమైపోయినాయంటే, మీకు చెప్పాను కదా గత పాఠంలో, ప్రెజెంటేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్. అంతే. చర్చెస్లలో సత్యం ప్రకటించడం లేదు. దేవుని రాకడ ఆసన్నమై ఉన్నది. ప్రభు మరలా రాబోతున్నాడు. ఈ లోకం అంతరించిపోబోతుంది. ఈ విషయాలు చెప్పేవారు లేరు. ఖండించి, గద్దించి, సరిచేసి క్రీస్తులో నిలవబెట్టే బోధలు మనకు వినబడడం లేదు. ప్రెజెంటేషన్, పర్ఫార్మెన్సే ఈనాడు చర్చెస్ ను ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి దయతో మిమ్మల్ని కోరేది ఏంటంటే, హంబుల్ రిక్వెస్ట్, ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లలో మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని ప్రేమించండి, సత్యం కొరకు నిలబడండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ మూడవది మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ పాత గుమ్మం సత్యమునకు సూచనగా ఉండింది. తర్వాత లోయ గుమ్మం, నాలుగవది. ఎన్ని చూసాం? లోయ గుమ్మం. ఈ లోయ గుమ్మం దేనికి సాదృశ్యము? విశ్వాసి జీవితంలో శ్రమ గ్యారంటీ. శ్రమలు వస్తాయి, భయపడొద్దు. వీటన్నింటిలో ప్రభువే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. శ్రమ తాత్కాలికమే దేవుని బిడ్డ. క్రీస్తు కృప శాశ్వతం వరకు నీకు ఉంటుంది. కాబట్టి శ్రమలలో కలవరపడకండి. రోమపత్రిక 8:28 తెలియజేస్తుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి శ్రమలు ఉన్నప్పుడు భయపడద్దు. ఇక ఐదవది మనం ఏం చూసామండి? పెంట గుమ్మం, చెత్త గుమ్మం. మనలో చాలాసార్లు అంటాం, నేల ఏముంది, అంత బాగానే ఉందనుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని పెట్టుకొని చూడండి. వాక్యం మన జీవితాలను. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యంలో తప్పులు వెతకాలని ప్రారంభించారు, కానీ వాక్యం తన జీవితంలో ఉన్న తప్పులను పట్టేసింది. అవునండి, వాక్యం చదివితే మన జీవితాల్లో ఉన్న లోపాలు మనకు అర్థమవుతుంది. ఇది అర్థం లాంటిది దేవుని బిడ్డలారా.
ఈ వాక్యము అర్థం లాంటిది, మన జీవితాన్ని బయటపెడుతుంది. కాబట్టి సరి చేయబడాలి. మనం ఏం చేయాలండి? పాత గుమ్మం, దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలో ఏది ఉంచుకోకుండా అది శుద్ధీకరించబడాలి. మనం ఏం నేర్చుకుంటున్నాం? దాన్ని పెంట గుమ్మంకి ఏం చూస్తున్నామంటే, ఈ పెంట గుమ్మం శుద్ధీకరణ, మన లైఫ్లో శుద్ధీకరణ జరగాలి. తర్వాత ఏం చూసాం? ఫౌంటైన్ గేట్, దారగుమ్మం చూసాం. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమైనది. విన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసి జీవితంలో అవసరం. ఈనాడు కావాలి దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్ముడే కదా మనల్ని పరలోకంకి తీసుకెళ్ళేది. పరిశుద్ధాత్ముడే కదా సంఘం అనే వధువు సంఘమును సిద్ధపరిచేది. పరిశుద్ధాత్ముడు. ఈనాడు సంఘాలలో పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడే వాళ్ళు లేరు, తక్కువైపోయారు. ఒక శేషం మిగిలి ఉంది. మలాకీ గ్రంథంలో అంటాడు, ఒక శేషం మిగిలి ఉంది, దేవునికి భయపడేవారు, పరిశుద్ధాత్మను కలిగి ఉండేవారు. ఒక మాట చెప్పనా? AD 52లో తోమ భారతదేశంకి వచ్చాడు సువార్తను మోసుకొని. చూడండి, అప్పటికీ ఇప్పటికీ దాదాపు 2000 సంవత్సరాలు అయినా కూడా క్రైస్తవ్యం అలాగనే ఉండింది, పని జరగడంలా. వింటున్నారు? మీరు ఆలోచించండి. మనలో దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించడానికి మనము అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముని మీద ఆధారపడండి, ఆయనే మనల్ని ముందుకు తీసుకువెళ్తా ఉంటాడు. ఇక మనం నెక్స్ట్ ఏం చూసామంటే, మనం నీటి గుమ్మం. ఇది వాక్యానికి, ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాల్సిందే. నీరు వాక్యానికి సాదృశ్యం. యాకోబు పత్రికలో మనం గత పాఠంలో చూసాం కదండి. సత్యవాక్యం ద్వారా మనల్ని ప్రథమ ఫలములుగా మనం ఉండనట్లు దేవుడు మనల్ని వాక్యము ద్వారా కన్నాడు. ఆమేన్. తర్వాత ఇక లాస్ట్ మనం ఏం చూసాం? 8వది గుర్రపు గుమ్మం. పోరాటం. విశ్వాస జీవితంలో పోరాటాలు వస్తాయి. చేతులకు యుద్ధము, వేళ్లకు పోరాటం నేర్పువాడు ఆయన. పోరాడాలి, ఖాళీగా ఉండకూడదు. విశ్వాస జీవితమే పోరాటం. దేవుడు నిన్ను బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. ఇక రండి, వెరీ నెక్స్ట్ మనం ముగించుకుందాం. ఇక ఈరోజు మిగిలిన 4 గుమ్మాలు. 9వ గుమ్మం 3వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. అక్కడ మనకు కనబడుతున్న, చూడండి, 3వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుతున్నాను. అక్కడ తూర్పు ద్వారం ఏంటంట? ఈస్ట్ గేట్. తూర్పు ద్వారం తెలుసా మీకు? ఈ తూర్పు ద్వారం క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తు యేసు మరలా, చూడండి, ఒక మాట మత్తయి సువార్తకు వెళ్దాం. ఈ 9వ గుమ్మం లేక ఈ ఈస్ట్ గేట్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, 24వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. చూడండి, మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడినో అలాగే మనుష్య కుమారుడు రాకడయో ఉండును. విన్నారా ఈ మాట? దేవుడు మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. విన్నారా? దేవుడు మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈ తూర్పు గుమ్మం మనకేం నేర్పిస్తుందంటే, యేసయ్య ఈ భూమి మీదకి 2వసారి రాబోతున్నాడు. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ మీకు. యేసు క్రీస్తు బహిరంగంగా 2వసారి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అయితే ఈ భూమి మీద ఉన్న అన్ని జనులను రక్షించబడిన వాళ్ళమే కదా మనమంతా కూడా. యూదుల కొరకు దేవుడు వచ్చాడు, యూదులు ఆయనను తృణీకరించారు. ఇప్పుడు సువార్త అన్ని జనులమైన మన యొద్దకు వచ్చేసింది. అన్ని జనులమైన మనం రక్షించబడ్డాం. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రక్షించబడిన మనలని ఇదిగో మధ్యాకాశంలోనికి 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవుడు తీసుకెళ్తాడు. దాని తర్వాత ఆయన భూమికి వస్తాడు. వింటున్నారా దేవుని బిడ్డలారా? కాబట్టి ఈ సంగతిని మీ మనసులో ఉండనివ్వండి. ఆయన బహిరంగంగా రావడానికంటే ముందు సంఘం ఎత్తబడబోతుంది. దాని కొరకు మీరు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తుంటున్నాను. ఇంకొక మాట మీ కొరకు చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయంకి రండి. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తూర్పు ద్వారం నుండే వస్తాడు. 43వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 1-2 వచనాలు చదువుతున్నాను. తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా, ఇశ్రాయేలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున ఉండెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె ఉండెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. విన్నారా ఈ మాట? తూర్పు. ఇంకా మీకు అర్థంగా ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. ఈ తూర్పు ద్వారా మనకి ఏం నేర్పిస్తుంది అంటే, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 2వ రాకడలో ఈ గుమ్మం గుండానే యెరూషలేములోనికి వెళ్తాడు. వింటున్నారా? ఈ గుమ్మం నుండే యెరూషలేములోనికి ఆయన బయలుదేరి వెళ్తాడు.
మీరు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతున్నాను చూడండి. ఇవన్నీ ఇట్లు పోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియో పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. విన్నారా ఈ మాటలు? దేవుడు మరలా రాబోతూ ఉన్నాడు. దేవుని పెట్టారా, దేవుడు రెండవసారి భూమి మీదికి అడుగు పెట్టబోతున్నాడు. ఈ తూర్పు ద్వారా మనకేం నేర్పిస్తుందంటే క్రీస్తు రాకడ ఉంది, క్రీస్తు రాబోతున్నాడు. ఇది క్రీస్తు రాకడకు సాదృశ్యం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రభు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది ప్రభు చెప్పాడు. ఈ తూర్పు గేటు లేక ఈ తూర్పు గుమ్మం రాకడ ఉంది. ప్రభు మరలా రెండవ వారు, మొదటిసారి వచ్చాడు ఆయన గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఇప్పుడు కొదమ సింహం వలె తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. రెండవ రాకడ, దాన్ని ఏమన్నారంటే సెకండ్ కమింగ్. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? దాదాపు ఈ సత్యాన్ని క్రైస్తవులే పెద్దగా నమ్మరు, కానీ మన తోటి ముస్లిం సహోదరులు నమ్ముతారు. ఎందుకు తెలుసా? వాళ్ళకు క్లియర్గా తెలుసు, వాళ్ళకి ఆనవాళ్ళు తెలుసు. యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడని ఇప్పుడు వాళ్ళు దాదాపు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం ఈ ఉపవాస ప్రార్థనలో నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దేవుని రాకడ త్వరలో ఉంది, ఆయన రాబోతున్నాడు. ఈ యుద్ధాలు, ఈ కరువులు, ఈ తెగుళ్ళు ఇవన్నీ ఆయన రాకడకు సూచనలు. వేదనలు ఇవన్నీ, భూకంపాలు, కక్షలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన రాకడకు పాపం పెరిగిపోతుంది. వింటున్నారా? అందరూ రాజులు మంత్రులు అయిపోయారు. వింటున్నారా? పరిపాలకులు ఎక్కువైపోయారు, స్వతంత్రం ఎక్కువైపోయారు. అంటే ఈ చివరి రోజులలో ఇలా జరుగుతుంది. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారని తిమోతి పత్రికలో పౌలు మహాశయుడు రాశాడు. ఆయన రాకడకు ముందు జరుగుతున్న సంఘటనలు, సంభవాలు మనం చూస్తున్నాం ఈ రోజులలో. కాబట్టి దేవుని రాకడకు ఈ తూర్పు గుమ్మ మనకేం నేర్పిస్తుందంటే 9వది, క్రీస్తు రాకడ ఉంది, క్రీస్తు రాబోతున్నాడు. మరలా ఆయన ముందు వచ్చాడు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, భూమి మీద ఉన్న అందరి కొరకు ఆయన తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి పాపమునకు వెళ్ళవలసిన, నరకమునకు వెళ్ళవలసిన మనం పాపము నుండి మనల్ని విడిపించి, మరణం నుండి మనల్ని విడిపించి నిత్యత్వంలోనికి, నిత్య రాజ్యంలోనికి మనల్ని చేర్చినట్లుగా ఆయన ఈ లోకానికి మొట్టమొదటిసారిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు ఆ సువార్తను నమ్మిన వారిని నిత్యత్వంలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన మరలా రెండవసారి రాబోతున్నాడు. కాబట్టి ఈ తూర్పు గుమ్మం దేవుని రాకడకు సూచనగా ఉండింది. దేవునికి స్తోత్రం. ఇక నెక్స్ట్ అదే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయమే 31వ వచనం చదువుతున్నాను చూడండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఎన్ని గుమ్మాలు చూస్తాం? ఇప్పటి వరకు 9 గుమ్మాలు చూస్తాం. ఇక 10వ గుమ్మం 31వ వచనం. అక్కడ ఏం కనబడుతుంది? మనకు కనబడే మిక్పాతు ద్వారము. విన్నారా? దీన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్ లో ఇన్స్పెక్షన్ గేట్ అన్నారు. ఈ ఇన్స్పెక్షన్ గేట్ దేనికి సాదృశ్యం తెలుసా? ఇది తీర్పుకు సాదృశ్యం. మిక్పాతు గేటు ఇది దేనికి? ఈ గుమ్మం అంటే తీర్పు ఉంది. ఈ గుమ్మం మనకేం గుర్తు చేస్తుందంటే తీర్పుకు సాదృశ్యం. తప్పక తీర్పు ఉంది, తీర్పు జరుగుతుంది, తీర్పు ఉంది, ముందుంది. ఒక మాట రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయతో మీరు మీ భాగాన్ని చూడాలని నేను కోరుతున్నాను. ఈ గుమ్మములు, యెరూషలేము గుమ్మములు మన ఆత్మీయ జీవితానికి చాలా విషయాలు, చాలా పాఠాలు నేర్పిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. విమర్శ దినం, తీర్పు దినం ఒకటి ఉంది. విన్నారా? తీర్పు దినం ఒకటి ఉంది.
ఏంటంట? మనుష్యుల రహస్యములు, మనుషుల ఉద్దేశాలు, మనుషులు మాట్లాడిన వ్యర్థమైన మాటలు, మనుషులు చేసిన క్రియలు, వీటన్నింటికి తీర్పు ఉంది దేవుని బిడ్డలారా. అవునండి. ఒకసారి దయతో ఓపిక తెచ్చుకొని కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను. దయతో మీ బైబిల్ తీయండి. సెల్ ఫోన్ బైబిల్ వద్దు. మీరు ఎలాంటి బైబిల్ ఉందిగా, ప్రింటెడ్ బైబిల్ తీసుకొని దయతో నేను చెప్పే లేఖనాలు చూడండి. దేవుని బిడ్డలారా, మోసపోవద్దు. తీర్పు ఉంది. అయితే ఏం చేయబోతున్నాడు? కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం, స్తోత్రం దేవా, 5వ వచనాన్ని నేను చదువుతున్నాను మీ క్షేమం కొరకు. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి. పేజ్ నంబర్ 148, కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, పేజ్ నంబర్ 148. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ గమనించారా? అంధకారమందలి రహస్యములు. మన రహస్య జీవితాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. దేవుని బిడ్డ, ఎలా ఉన్నావు? ప్రభు చూస్తున్నాడు. నీ భక్తిని చూస్తున్నాడు, నీ శుక్రవారం ఉపవాస ప్రార్థన చూస్తున్నాడు, నీ ఉదయకాల స్తోత్ర ప్రార్థన చూస్తున్నాడు, నీ వ్యాపారాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ పనులను చూస్తున్నాడు, నీ పర్సనల్ లైఫ్ చూస్తున్నాడు, నీ ఫ్యామిలీ లైఫ్ చూస్తున్నాడు, పబ్లిక్ లో నువ్వు ఎలా ఉంటున్నావు చూస్తున్నాడు. అయితే ఇక్కడ మనుషుల రహస్యములు, అంధకారములో చీకట్లో చేసిన రహస్యాలు. ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్న నరులను పరిశీలన చేస్తున్నాడు. ఎవరికి నువ్వు కనబడకపోవచ్చు, నీ జీవితం దేవుడు చూస్తున్నాడు. రహస్యాలను దేవుడు చూస్తాడు. ఒక దినం వెలుగులోనికి వస్తాడు, వెలుగులోనికి తీసుకొస్తాడు. అయితే అంధకారమందలి రహస్యములు బట్టి దేవుడు నీకు తీర్పు తీస్తాడు. వింటున్నారా? ఇక మీరు ఒకసారి మత్తయి సువార్తకు రండి. తర్వాత దేని విషయంలో తీర్పు తీరుస్తాడో 12వ అధ్యాయం మత్తయి సువార్తమానము. దయతో మీ భాగాన్ని నేను చెప్పాను కదా, ఓపిక తెచ్చుకొని చూడాలి. ఎందుకంటే మోసపోవద్దు. వాక్యం మనకేం నేర్పిస్తుందో ఖచ్చితంగా చూడాలి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. వింటున్నారా దేవుని బిడ్డలారా? మత్తయి సువార్తమానము 12వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాను. పేజీ నంబర్ 13, నూతన నిబంధన. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విన్నారా? మనుషులు పలుకు ప్రతి మాటను గూర్చి, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క చెప్పాలి. దేవుని బిడ్డ, ఏం మాట్లాడుతున్నాం? నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. గొప్ప నాయకుడైన మోషే అక్క ఉన్నారు కదా, మిరియాము. ఎంత గొప్ప ఒక వర్షిప్ లీడర్ అండి. మీరు ఆలోచించండి. ఒక ఆరాధన నాయకురాలు ఎంత గొప్పగా దేవుని గణపరిచింది. అనేక మంది ఇశ్రాయేలీయులను, మరి ముఖ్యంగా స్త్రీల సమాజాన్ని ముందు నుండి నడిపించిన గొప్ప ప్రవక్తిని. అవునండి, మిరియాము దేవుని చేతిలో వాడబడిన గొప్ప ప్రవక్తిని. ఒక దినం మోషేకు వ్యతిరేకంగా చాటున మాట్లాడింది. దేవుడు విన్నాడు ఆ మాట. అవునండి, ప్రతి మాట దేవుని బిడ్డ బైబిల్లో ఉన్న సంగతి మీకు చెప్తున్నాను. అందుకే మీరు బైబిల్ చూడాలి, ఓపిక తెచ్చుకొని. ఈనాడు బోధల మీద మీ మనుషులు చెప్పే ప్రసంగాల మీద కాదు, వాక్యం మీద. వాక్యం మనకేం బోధిస్తుంది, దాని ప్రకారం మన మాటలు ఎలా ఉన్నాయి. ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాలి.
ఎవరిని తప్పించుకోలేము అక్కడ. బోధించుచున్న నేను, బోధవినిచున్న మీరు, ఆన్లైన్లో వీక్షిస్తున్న మీరు అందరూ దేవుని బిడ్డలారా, ఎవరమైనా కానివ్వండి, మీరెవరో నాకు తెలియదు. ఆన్లైన్లో ఉంటున్న బిడ్డలు మీరెవరో నాకు తెలియదు. కానీ దేవుని బిడ్డ సేవకుడికి ఒక మాట చెప్తాను వినండి. ప్రతి మాట గురించి దేవుడికి లెక్క చెప్పాలి. ప్రతి మాట గురించి దేవుడు లెక్క అడుగుతాడు. వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి లెక్క అడుగుతాడు. కాబట్టి అనవసరమైన మాటలతో అయితే అది మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఒకసారి మలాకీ గ్రంథంకి రండి. 2వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ భాగాన్ని దయతో చూడాలని మనవి చేస్తున్నాను. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. విన్నారా? ఏంటంటే ఆయాసకరమైన మాటలు. విన్నారా దేవుని బిడ్డలారా? ఆయాసకరమైన మాటలు. ఇంకా కొంచెం మీరు 3వ అధ్యాయం నేను 13, 14 అలాగే చదువుతున్నాను చూడండి. ఆ మాటలు యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి. విన్నారా? ఏ మాటలంట? గర్వపు మాటలు, అనవసరమైన మాటలు. వీటన్నింటి గురించి దేవునికి మనం లెక్క అప్పగించుకోవాలి. 16వ వచనం చూడండి. ఆయన ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉంటే ఆయన వింటాడు. మీరు అనుకుంటారు ఎవరు వినలేదు కదా? దయతో వద్దండి. ప్రతి మాటను గూర్చి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని బిడ్డలారా, 3 విషయాలు ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. 1, అంధకారమందలి రహస్యములు. 2, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి. ఇక 3వది ప్రకటన గ్రంథంకి రండి. దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. మరియు గొప్పవారిని కొద్దివారిని మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటే చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. విన్నారా ఈ మాటలు? తమ క్రియల చొప్పున. 3వది, క్రియలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. 3 విషయాలు. 1, అంధకారమందలి రహస్యాలు. 2, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. 3, క్రియలు. ఆయన దగ్గర క్యాసెట్ పెట్టి బటన్ నొక్కేస్తాడు, ఇక అంతే. నీ రహస్య జీవితం ఎలా ఉందో మొత్తం స్క్రీన్ లా కనబడేస్తుంది. మనకంటే ఆయనకి టెక్నాలజీ బాగా తెలుసు. ఆకాశాన్ని కూడా ఒక స్క్రీన్ లాగా మలుచుకోగలిగిన గొప్ప సమర్థుడు. లేని వాటిని ఉన్న వాటిని తయారు చేయగలగడం మనకు తెలిసిన జ్ఞానం. కానీ దేవునికి లేని వాటిని కూడా. అందుకే దేవుడు అంటే అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన చేయలేని కార్యం ఏదైనా ఉందో చెప్పండి. కాబట్టి ఆయన బటన్ నొక్కగానే నీ రహస్య జీవితం ప్రతి ఒక్కరిది మొదలు వింటున్నారు కదా. మీ బటన్ నొక్కగానే ఇదిగో మార్తమ్మ బటన్ నొక్కగానే మార్తమ్మ వ్యక్తిగత జీవితం, మార్తమ్మ రహస్య జీవితం, మార్తమ్మ ఏమంటారు సంఘములో చేసే ప్రార్థన, ఇంటి దగ్గర చేసే ఇంకో ప్రార్థన, ఇక్కడ మాట్లాడే భాషలు, ఇంటి దగ్గర మాట్లాడే భాషలు ఉన్నాయి కదా, అవన్నీ దేవుడు నొక్కేస్తాడు. దేవుడు బిడ్డ, నువ్వు చర్చికి వెళ్తున్నావు, చర్చిలో మాట్లాడుతున్నావు, మంచిదే. భాషలు మాట్లాడుతున్నావు, స్తోత్రం. దేవుడు నీకు ఆ కృపావరములు ఇస్తే వాడుకో, తప్పేం లేదు, మంచిదే. కానీ మరి ఇంటి పక్క వాళ్ళ దగ్గర మా దగ్గరనే ఉంటున్నావా? నీ భాషలు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినిచున్నా, ఒకవేళ నీ కొలీగ్స్ కావచ్చు, నీ తోటి ఉద్యోగస్తుల మీద నీ మాటలు ఎలాంటి మాటలు? దేవుడు అడుగుతాడు. నీ రహస్య జీవితాన్ని, చాటున మాట్లాడుకున్న మాటలను కూడా దేవుడు రహస్యములను బయటికి తీసుకొస్తాడు. ఇంకా లోతుగా నేను వెళ్ళట్లేదు దేవుని బిడ్డలారా, రహస్యాలను బయట తీసుకొస్తాడు. బటన్ నొక్కగానే మొత్తం 1 by 1 వచ్చేస్తుంది. ఇంక అంతే. మాటలు, రహస్య జీవితం, క్రియలు, ఏమేం చేస్తావు, ఎక్కడ ఏం చేస్తావు, అంతా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళి GPS ట్రాక్ చేస్తుంది కదా మిమ్మల్ని. మీకు అర్థమవుతుంది కదా, మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉంటుంది 3 కన్నుగా. మీరు ఎక్కడికి వెళ్ళారు? మేము ఇక్కడ దగ్గర మాకు కొత్తపేట రైతు బజార్ దగ్గర ఉంటుంది, మార్కెట్ కొరకు. ఇప్పుడైతే వెళ్ళట్లేదు దేవుని కృపను బట్టి. ఒకప్పుడు వెళ్ళే వాళ్ళం వెజిటేబుల్స్ కొరకు.
అక్కడికి వెళ్ళాం. నేను ఒకసారి 2 సార్లు వెళ్ళాను. ఉదయం వెళ్ళాను, మరలా మధ్యాహ్నం తర్వాత కూడా వెళ్ళాను. నాకు అప్పుడు మళ్ళీ వెజిటేబుల్స్ వస్తాయని వాళ్ళు చెప్పడము కొంచెం అవసరం పడి నేను మళ్ళీ వెళ్ళాను. ఫోన్ ఏం చెప్పిందంటే, నువ్వు 2 సార్లు వెళ్ళావు. ఎప్పుడు వెళ్ళావు? ఈ టైం, పలానా టైం అంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మానవుని టెక్నాలజీ ఇంత ఉంటే ఆయన ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచన చేయి. అవునండి, ప్రతి క్షణం మన రహస్య జీవితం ఆయన చూస్తున్నాడు, మన మాటలు ఆయన చూస్తున్నాడు, మన క్రియలు ఆయన చూస్తున్నాడు. దీనిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. వింటున్నారా? ఇక ఈ గుమ్మం మనకేం నేర్పిస్తుంది? 10వ గుమ్మం తీర్పు ఉంది. తీర్పు తప్పక ఉంది. ఇది తీర్పుకు సాదృశ్యం. ఈ గుమ్మం ఇన్స్పెక్షన్ ఉంది. ఖచ్చితంగా దేవుడు చెక్ చేసి తీర్పు తీరుస్తాడు, రహస్య జీవితాన్ని బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి. ఇక నేను నెక్స్ట్కి వెళ్తున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని కొరకు ఆ తీర్పు ఉంది అన్న సంగతిని మీరు తెలుసుకోవాలి, ఆ సంగతిని మర్చిపోకూడదు. ఇక నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే, ఒకసారి 12వ అధ్యాయంకు మీరు వచ్చేయండి. ఇక నెక్స్ట్ మిగిలినవి 2 గుమ్మాలు, 10 గుమ్మాలు చూసాం మనం. నెక్స్ట్ మిగిలినది 2 గుమ్మాలు. మీరు ఒకసారి 12వ అధ్యాయంకి రండి దేవుని బిడ్డ. 12వ అధ్యాయంలో మనకు ఒక గుమ్మం కనబడుతూ ఉంటుంది. 39వ వచనంలో 2 గుమ్మాలు మనకు అక్కడే కనబడతాయి. ఒక గుమ్మం ఏంటంటే ఎఫ్రాయిము గుమ్మం, ఇంకొక గుమ్మం ఏంటంటే బందీ గృహం. లేక ఒకటి ఏంటంటే ఎఫ్రాయిం అంటే మీకు తెలుసు కదా, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి, ఫలించుట. ఇంత మాటలు నీ జీవితంలో ఒక అభివృద్ధిలోనికి రావాలి, ఫలించాలి. వింటున్నావు దేవుని బిడ్డలారా? నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు నీకు ఇంత వెసులుబాటు ఇచ్చి, ఇంత టెక్నాలజీ ఇచ్చి, నీ ఇంట్లోనే కూర్చొని నువ్వు మాటలు వింటున్నావే, ఎంత గొప్ప దేవుడు నీ పట్ల చేసిన మేలు కాదంటారా? నువ్వు ఫలించాలి ప్రభు కొరకు, అభివృద్ధిలోనికి రావాలి, నీ అభివృద్ధి తేటగా కనబడాలి. దేవుని బిడ్డ, ఎఫ్రాయిము గుమ్మం అభివృద్ధికి సాదృశ్యమైంది, ఆశీర్వాదానికి అందుకే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోవాలి. దేవుని బిడ్డ, దాని కొరకు నువ్వు అభివృద్ధిలోనికి రావాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే లాగా ఉండకూడదు. ఈనాడు క్రైస్తవ్యం అభివృద్ధిలోనికి రావాలి. పాపం బయట వాళ్ళకి తెలియదు, మతం మారుస్తున్నారు. AD 52లో తోమ వచ్చారు. ఇప్పటి వరకు అసలు ఆ సంఖ్యకు ఈ సంఖ్యకు చూస్తే ఏమైనా సంబంధం ఉందంటారా? మీకు అర్థమవుతుంది ఏం పిల్లలు? కాబట్టి నీ అభివృద్ధి, నీ జీవితంలో ఒక నూతన జీవితం నువ్వు ప్రారంభించబడితే, ఆత్మీయంగా దేవునిలో నువ్వు అభివృద్ధిలోనికి ఫలించగలిగితే, దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం అంటుంది యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు ఫలించుట వలన, ఒక మాట చూద్దామా రండి, 15వ అధ్యాయం. దయతో చూడండి ఒక్కసారి. నేను ఇక ముగించబోతున్నాను, సమయం దాటిపోతూ ఉండింది. కొంచెం సమయంలో నేను ముగిస్తాను. 8వ వచనం జరుగుతున్నాను, పేజ్ నెంబర్ 96. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా, మీరంటే ఎవరు? దేవుని వాక్యం వినేవారు, మీరే. దేవుని బిడ్డ, అటు ఇటు కాదు, నువ్వు చూడకు, నీవే ఫలించాలా, నేను కాదనుకోకు. వింటున్నారా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఫలించాలి, ప్రభు కొరకు ఫలించాలి, ప్రభు కొరకు నువ్వు జీవించాలి, అభివృద్ధిలోనికి రావాలి, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరం. అది దేవుని సంకల్పం, అది దేవుని ఉద్దేశం. ఆమెను చెప్పు. అది దేవుని ఆలోచన అయి ఉన్నది. అనేకులకు నువ్వు దేవునికరంగా ఉండాలి. దేవుని వెళ్ళారా, అనేక రీతులుగా దేవుని కొరకు నువ్వు బలమైన సాధనముగా ఉండాలి. ఈ ఎఫ్రాయిము గుమ్మం మనకు అదే నేర్పిస్తుంది. క్రైస్తవ జీవితం అక్కడితో ఆగిపోకూడదు. భక్తిలో అనేకులకు నీ అభివృద్ధి, నీ భక్తి తేటగా కనబడాలి, ఒకప్పుడు ఇప్పుడు. వింటున్నారు దేవుని బిడ్డలారా? కాబట్టి పరిచర్యకు, సంఘానికి, దేవుడు నీకు అప్పగించిన పని విషయములలో నువ్వు అభివృద్ధిలోనికి, నువ్వు గొప్పగా నువ్వు నిలబడాలి, అభివృద్ధిలోనికి రావాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆత్మీయంగా నువ్వు అభివృద్ధిలోనికి రావాలి. మీకు ఒక మాట చెప్పనా? ఎక్కువగా ఫలించాలంటే ప్రభు చెప్పిన మాటే చూద్దామా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అది చెప్తూ
ఫలించు ప్రతి తీగ, రెండో వచనం రెండో భాగం చదువుతున్నాను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో నుండి పనికిరాని తీగలను తీసివేయి. ఎక్కువగా ఫలించాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నువ్వు ఫలించకుండా ఏ పనికిరాని తీగలు మన జీవితంలో ఉన్నాయో అవి మనం నిర్మూలం చేసుకోగలిగితే ప్రభువు కోరిన జీవితం ఈ భూమి మీద జీవించే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. 11 గుమ్మాలు చూస్తాం. ఇక వెరీ లాస్ట్, అక్కడ బందీ గృహం లేక బందీ గుమ్మం, దీని దేనికి సాదృశ్యం అంటే ఇది నరకం. పరలోకం ఉండడం ఎంత వాస్తవమో నరకం అది మన కొరకు కాదు దేవుని బిడ్డలారా. అది పడిపోయిన దేవదూతల కొరకు, సాతాను కొరకు నిర్మించబడింది, నీ కొరకు కాదు. సాతాను మాటలు వినకో, మోసపోకు. దేవుని వాక్యం చేతబట్టుకొని ఇదిగో తప్పక నరకం ఒకటి ఉంది. కట్టుకథ చెప్పట్లేదు. మీరు అనవచ్చు, చూసొచ్చావా పాస్టర్ గారు, అక్కడి నుండి రావడానికి అది పక్క రాష్ట్రం కాదు, అలా వెళ్ళి ఇట్లా రావడానికి. వాస్తవం ఇదే వాస్తవం దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని కొరకు రక్షించబడిన నీవు, మొదటికి మనం ఏం చూసాం, గొర్రెల గుమ్మం, రక్షించబడిన నీవు ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. వీఆర్ బ్లెస్డ్ పీపుల్, యునో, మనం ఆశీర్వదించబడిన వారు. ప్రభు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మీకు గుర్తుందా? నేను అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు. నువ్వు దీవించు వారిని దీవిస్తానన్నాడు. వాట్ ఏ మైటీ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఒకసారి ఆలోచన చేసి దేవుని బిడ్డ, ఈ రాత్రికాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎదుగుదల ఆగిపోయిందేమో, ఒక నిర్ణయం తీసుకో. భక్తిలో, ఆత్మీయతలో నేను మాట్లాడుతున్నాను, భౌతిక విషయాలు నేను మాట్లాడట్లేదు దేవుని బిడ్డ. నీ ఎదుగుదల ఆగిపోని ఒక తిరిగి సరి చేసుకో, దేవుడిలో కట్టుకో, తిరిగి ఫలించడానికి ప్రయత్నించే. నా దేవుడిని తప్పకుండా సహాయం చేస్తాడు. నమ్ముచున్నావా? తనలో వచ్చి కన్ను మూసుకుంటే నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ 12 గుమ్మాలు మన ఆధ్యాత్మిక స్థితికి గుర్తుగా ఉన్నాయి. ఈ మాటలు విని నువ్వు ఫలించాలని అనుకుంటే నీ కుడి హస్తం పైకి చూపించు. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అటు ఇటు చూడొద్దు. ఉన్న ఫలంగా మోకరించగలిగితే మోకరించు. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడినట్లయితే, ప్రభు నా మాట మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఇదిగో నీ కొరకు నేను ఫలించాలి ప్రభా, అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా, నాకు సహాయం చేయి. వాక్యంలో రాయబడింది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన మనకు సహాయం కలుగును. నీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. తమ్ముడు, చెల్లి, అమ్మ, దేవుడు నిన్ను దీవించును గాక. నీ విశ్వాసాన్ని దేవుడు నిన్ను దీవించును గాక, నిన్ను కనపరుచును గాక. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉందువు గాక. యేసు నామమున నువ్వు గొప్ప వ్యక్తిగా క్రీస్తు మహిమార్థమై ఈ మిగిలిన శేష జీవితం నువ్వు జీవించుదువు గాక. ప్రభు నీకు సహాయం చేయను గాక. నాతో పాటు ఈ ప్రార్థన చేస్తావా? ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రికాలం నీ మాటలు విన్నాను. 12 గుమ్మముల ఆధ్యాత్మిక స్థితిని ప్రభా నేను నేర్చుకున్నాను, విన్నాను ప్రభా. రక్షించబడిన నేను అనేకులకు ఆశీర్వాదకరంగా నీ నామ మహిమ కొరకు నేను ఫలించుటకు సహాయం చేయండి. నన్ను దీవించండి, నా కుటుంబాన్ని బలపరచండి. నీ కొరకు బలమైన సాధనముగా, సాక్షులుగా నేను నా కుటుంబం ఉండాలి. నన్ను ప్రభా ఒక్కసారి ప్రభా నీ కృపలో జ్ఞాపకపరచుకోండి దేవా. ఒక్కసారి నీ కృపలో జ్ఞాపకపరచుకోండి దేవా. సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె పెద్దగా చెప్దామండి. అలాగే ఉండండి. చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రికాలం కూడా ప్రభా, గతించిన రోజులు యెరూషలేము యొక్క 12 గుమ్మముల గురించి మాతో తేటగా స్పష్టంగా మాట్లాడుచున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు. నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ నేను దీవించి ఆశీర్వదించండి. ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప మేలులు బిడ్డల జీవితంలో జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, వారి విశ్వాసాన్ని స్థిరపరిచి బలపరచుమని, పేరు చొప్పున ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలకు చేరవచ్చిన సంఘమంతటికి, సర్వలోకంలో సకల పరిశుద్ధ మరి విశేషముగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడి నడిపించిన గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక.